వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. ఎట్లున్నారోళ్ళు అందరూ మంచిగున్నారా? నేనైతే మంచిగున్నానోళ్ళ మీ కొరకు ఇలా మంచి మంచి వార్తలు పట్టుకొని వచ్చిన. తొవ్వంటి పోతా అంటే కొంతమంది శీతవగాళ్ళు గుయ్య గుయ్య హారన్లు కొడుతుంటారు, చెవులు గిల్లుమంటాయి. ఇంకెవరన్నా ఆడోళ్ళు ఉంటే ఎచ్చులకు కొడుతుంటారు. గసొంటి పుచ్చిపోయిన వాళ్ళకు ఎసొంటి ట్రీట్మెంట్ ఇచ్చిండ్రో చూడుండ్రి. బెంగళూరు ట్రాఫిక్ పోలీసు వాళ్ళు మంచి పని చేసిండ్రు. అడ్డదిడ్డంగా బండ్లు నడుపుకుంటా చెవిగువ్వలు వలిగేటట్టు హారన్లు కొట్టేటోళ్లకు మంచిగా పాపచిత్తం చేసిండ్రు. వాళ్ళ బండి హారను వాళ్ళ చెవుల్లో వలిగేటట్టు వినిపించిండ్రు. మీరు హారన్లు కొడితే మందికి కూడా ఇట్లనే ఉంటుంది తెలుసా అని మంచిగా ప్రాక్టికల్గా చూయించిండ్రు. ఇట్లా ಏನನ್ನಿಸ್ತು? ಜ್ವರ ಹೇಳು. ತೊಂದರೆ ಆಗುತ್ತಾ? ಯಾರಿಗೆ ತೊಂದರೆ ಆಗುತ್ತೆ ಅಂದ್ರು? ಮತ್ತೆ ಯಾಕೆ ಹಾಕಿದ್ಯಾ? ಸ್ಕೂಲ್ ಬಸ್ ಅದು ಸರಿ. ಒಂದು ಹರೀಶ್ ಫೈನ್ ಹಾಕಿ ನೀನು ಕೆಳಗಿಳಿ ಹೊಡಿತೀಯ ಅಂತ ಅರ್ಥ. ఎట్లుంది ఇప్పుడు? సమ్మగుందా? మీరు కొట్టినప్పుడు జనాలకు ఎట్లుండాలి? కొద్దిగా ఆలోచన ఉన్నదా? ఇటువంటి హారన్లు ఎందుకు పెడతారు బండ్లకు అని వాళ్ళ స్టైల్లో మంచిగా అరుచుకొని కౌన్సిలింగ్లు ఇచ్చిండ్రు. తప్పైంది సారు, ఇంకోసారి ఈ హారన్లు పెట్టుకోం, మందున్న కాడ కొట్టమని చేతులు కట్టుకొని బుద్ధిమంతులు లెక్క చెప్పిపోయిండ్రు. మన హైదరాబాద్లో కూడా హారన్ల మీద స్పెషల్ డ్రైవులు చేసి ఇట్లనే కౌన్సిలింగ్లు చేయాలి. అట్లనే బండ్లకు హైంబీలు పెట్టి కూడా బ్లింక్ చేసుకుంటా మంకీల లెక్క ప్రవర్తిస్తారు కొందరు హైవేల మీద. వాళ్ళ పని కూడా గట్టిగానే పట్టాలి అంటారు వాహనదారులు. పొత్తుల సంసారం ఇచ్చుక సచ్చిందని పొత్తుల సంసారం కొసెల్లది అంటుంటారు. అట్లనే ఆంధ్రాల కూటమి సర్కార్ వచ్చి ఏడాదన్నా కాలేదు, అప్పుడే ఇచ్చులు పోయి కచ్చకాయలు అవుతున్నట్టే ఉన్నది ముచ్చట. అలవాటైన తీర్లా పచ్చమంద పాటోలు పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేసి లోకేష్ను డిప్యూటీ సీఎంను చెయ్యాలి అని మెల్లమెల్లగా మాట్లాడిండ్లు, డిమాండ్లు చేస్తుండ్రని సలసల మసులుతుండ్రట జనసేనోళ్ళు. పొత్తుల సంసారం ఇచ్చుకవాయేటట్టే కనబడుతుంది ఆంధ్రాల. జగనన్నను ఓడగొడుతందుకు ఒక్కటై 3 పార్టీలు కూటమి కట్టినాయి. ఇప్పుడు వేరుకుంపడి పెడుతున్నాయా ఎట్లా అని అనిపిస్తున్నది. పచ్చపార్టీ లీడర్లు ఒక్కొక్కరు లోకేశంను డిప్యూటీ సీఎంను చేయాలని మెల్లమెల్లగా స్టేజీల మీద మైకులు వలిగేటట్టు స్పీచ్లు దంచుతాండ్రు. 43 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత 3వ తరం నేత మన పార్టీలోకి వచ్చారు, నారా లోకేష్ గారు. మరి పార్టీకి భవిష్యత్తులో యువతకు ఒక భరోసా ఇవ్వాలన్నా, పార్టీకి భరోసా ఇవ్వాలన్నా నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేయాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటున్నాం సార్. దీనివల్ల పార్టీకి బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుంది. అన్ని రకాలుగా యువతను ప్రోత్సహించే విధంగా ఆయన ఈరోజు ఐటీ రంగానికి కానీ పారిశ్రామిక రంగానికి కానీ అనేక సంస్థలు రాష్ట్రానికి తీసుకొచ్చే దాంట్లో కానీ ఆయన చేస్తున్న కృషిని ప్రజలందరూ గమనిస్తున్నాం. ఆయనను మరింత ఎలివేట్ చేసి పార్టీకి ఉజ్వల భవిష్యత్తు ఉండే విధంగా తమరు చేస్తారని ఆశిస్తూ తప్పుగా మాట్లాడింటే మన్నించవలసిందిగా కోరుకుంటూ తమరు ప్రసంగించవలసిందిగా కోరుకుంటున్నాం సార్. ధన్యవాదాలు. మొన్నటికి మొన్న తిరుపతి తొక్కిసలాటలా భక్తులు జీవిడిచినందుకు టీటీడీ క్షమాపణ చెప్పాలి అని పవన్ కళ్యాణ్ అన్నాడు. అదే ముచ్చట్ను లోకేశంను అడిగితే అది పవన్ కళ్యాణ్ వ్యక్తిగత అభిప్రాయం, మా సర్కార్ ఎందుకు క్షమాపణ చెప్తుంది అన్నట్టే మాట్లాడిండు. దీన్ని బట్టి చూస్తుంటే వేరన్నట్టే ఉన్నది. చాలా నియోజకవర్గాల జనసేనకు పచ్చపాటోలకు అసలే ఒసుగుతలేదన్న మాటలు కూడా వినబడుతున్నాయి. అయితే ఎల్లో బ్యాచ్ ఎల్లో మీడియా అంతా పవన్ పతార వాడిపోయేటట్టు చేయాలనని లోకేష్ను డిప్యూటీ సీఎంను చేయాలని రాగం ఎత్తుకొని కూని రాగాలు తీస్తుంటే అటు జనసేనోళ్ళు కూడా గట్టిగానే కౌంటర్లు ఇస్తాండ్రు. టీడీపీలకు లోకేష్ డిప్యూటీ సీఎం కావాలన్నది మంచిదే, మాకు పవన్ సీఎం కావాలని ఉన్నది, ఎవరి కోరికలు వాళ్ళకు ఉంటాయి అనుకుంటా కౌంటర్ ఇస్తాండ్రు. సోషల్ మీడియాలో కూటమి పార్టీలోళ్ళు ఒకరి మీద ఒకరు కామెంట్లు పెట్టుకొని గట్టిగానే జోపుకుంటాండ్రు. నడిమిట్ల కమలయ్యలేమో మాకేంది ఇది అన్నట్టు చూస్తాండ్రు పాపం. కాశీకి పోయి కొంగరెట్ట తెచ్చిండట ఎనుకట్టుకో పెద్ద మనిషి. అగో మన అగ్రజులు కూడా అట్లనే విదేశాలు పోయిన ముచ్చట్ల గట్లనే ఉన్నదంటుండ్రు సోషల్ మీడియా నెటిజన్లు. సింగపూర్ ప్రెసిడెంటే ఒడిశాకు వచ్చి పెట్టుబడుల ఒప్పందాలు చేసుకొని పోతే మన సీఎం గారేమో ఎంబడి ఉండేటోళ్ళని ఎంటేసుకొని పోయి
సింగపూర్ టూర్ తిరుగుతాండు తప్ప రూపాయి పాయిదా లేదని కామెంట్లు చేస్తాండ్రు. సింగపూర్ రివర్ బ్యాంకుల స్టైల్ గా టీషర్ట్ వేసుకొని పోటుబల్ దిగి పొట్టు పెట్టుబడులు పట్టుకొస్తాండు. సింగపూర్ లో తీరం మట్టుకుంట తిరిగి విమానంలో పట్టలేనంత పెట్టుబడులు ఎంఓయూలు చేసుకొని వస్తాండు. విమానం బరువు అయితే ఎగరదంటే కొన్ని ఎంఓయూ కాయిదాలు ఆన్నే ఇడిచిపెట్టేస్తుండ్రట అని నెటిజన్లు జోకులేసుకుంటాండ్రు. సింగపూర్లో 3 వద్దుల్లో 36 ప్లేసులు కవర్ చేసుకున్నాక ఇక సీదా దావోస్కు బయలుదేరిండు సారు. దావోస్లకు ఓంగనే గురువు గారు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు బాబు గారు కనిపించిండ్రు. ఇక పాత మిత్రులంతా ఒక్క కాడ కనిపించే వరకు సారుకు అంత సంక్రాంతి పండుగ మళ్ళొచ్చినట్టు అనిపించిందట. గురువు గారిని ఆత్మీయంగా కలుసుకొని లోపటనే ఆనంద బాష్పాలు గార్చినంత పనయిందట. ఇక నన్ను బాధరు చేయకుండా నేనేం బ్రీఫ్ ఇతే అది బ్రీఫ్గా చేసుకొచ్చిన రేవంత్ ఇయ్యాల నా పక్కపట్టి సీఎంగా వచ్చి కూసుంటే నా గుండె ఉప్పొంగిపోతున్నట్టే. సారు కూడా లోపల చాలా కుషైందని జ్యూరీచ్ వర్గాల బోగట్ట. ఇక ఇదిట్లుంటే మన సారు ప్రత్యేక విమానం పట్టుకొని సింగపూర్ పోతే సింగపూర్ ప్రెసిడెంట్ ఏమో సైలెంట్గా ఒడిశాకు వచ్చి 8 ఎంఓయూలు చేసుకొని పోయిండు. కానీ ఒక్క ప్రసారం లేదు, హడావిడి లేదు. అందుకే అంటారు ఉత్తకుండకు ఊపులు ఎక్కువ, నిండుకుండ దొనకది బెనకది అని. సోషల్ మీడియాలో సురుకులంటిస్తాండ్రు నెటిజన్లు. ఇట్లా కేటీఆర్ను చూస్తే గజ్జున వణుకుతున్నట్టున్నది మన ప్రజాపాలన సర్కారు. రామన్నను ఏడికన్నా రానిస్తే మనల్ని రాయిబెట్టి కొట్టినట్టు చేస్తుండని అనుకుంటున్నారా ఎట్లా అధికార పట్టోలు తెలియదు కానీ ఏంలే. ఈ నడుమ రామన్న ఏం కార్యం మీద బయటికి వెళ్ళినా పర్మిషన్ల పేరుతోటి అడ్డుకుంటుంటే మందికి గవ్వే అనుమానాలు వస్తున్నాయట. మరి కేటీఆర్ను చూస్తుంటే కరెంట్ తీగని చూసినట్టే వణుకుతున్నట్టున్నది కాంగ్రెస్ వాళ్ళు. రామన్న ఇంట్లోకెళ్ళి అడుగు బయట పెడితే మన బండారం అంతా బయట పెడతాండు, మందిలో మన ఇజ్జతి మొత్తం తీస్తాండు. కొట్లాడేటోళ్ళు రేవంత్ రెడ్డికి సుక్కలు చూపెట్టేటోళ్ళు ఎవరైతుంటారో వాళ్ళు రావాలి, ముంగట నిలబడాలి, కేసులకు భయపడదు. తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క 420 హామీలు ఏవైతున్నాయో 420 హామీలు యాద్ చేద్దాం, గుర్తు చేద్దాం, ఎంబడబడదాం. ఈ 4 ఏళ్ళు ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి చుక్కలు చూపెట్టే బాధ్యత మా కార్మిక విభాగం తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ, ఎన్ని కేసులు పెట్టి లోపటేద్దామన్నా అసలే దొరుకుతలేడు అని అధికార పార్టీలు సలసల మసులుతున్నట్టున్నారు. ఆ ప్రస్టేషన్లో ఏం చేయాలనో తెలియక పోలీసులను వాడుకొని పర్మిషన్ల పేరుతోటి కిరికిరి పెడుతున్నట్టే అనిపిస్తుంది బాగా మందికి. బీఆర్ఎస్ పార్టీలు నల్గొండల మహాధర్నా అనే కార్యం పెట్టిండ్రు. దానికి పర్మిషన్ కావాలని పోలీసుల తానికి పోతే పర్మిషన్ రిజెక్ట్ చేసిండ్రు. అధికార పార్టీల ఆదేశాలతోటి పోలీసులు పర్మిషన్ ఇయ్యలేదు. అధికార పార్టీలకు రామన్నను చూస్తే గంట వనకెందుకు వస్తుందని సురుకులంటిచ్చిండు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా రైతాంగాన్ని చూస్తే భయపడుతుంది కాంగ్రెస్ పార్టీ, కేటీఆర్ గారిని చూసి భయపడుతున్నారు మంత్రులు, ముఖ్యమంత్రి. నల్లగొండలో మేము రైతు ధర్నా నిర్వహిస్తాం కేటీఆర్ గారి ఆధ్వర్యంలో అని చెప్పినాం. వాస్తవానికి ఈ కార్యక్రమం 14 తారీఖు నాడే ఉండే, 13 నాడే పెట్టుకుందాం అనుకున్నాం. కానీ జిల్లా పోలీస్ యంత్రాంగం మమ్మల్ని రిక్వెస్ట్ చేసి, సార్ ఇప్పుడు రహదారులు బాగా రద్దీగా ఉన్నాయి, అటు ఆంధ్ర వైపు ఎక్కువ మంది పండుగలకు పోతున్నారు కాబట్టి తెలంగాణకు సంబంధించి కూడా నల్గొండ జిల్లా కావచ్చు, ఈ ఇతర ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు కూడా ఎక్కువ రోజులు సెలవులు వచ్చినాయి కాబట్టి ఊర్లకు వెళ్తున్నారు, రహదారుల మీద ఇబ్బంది అవుతుంది, దయచేసి వాయిదా వేసుకోండి, మీరు మళ్ళీ తేదీనాడు పెట్టుకుంటే మేము సహకరిస్తామని చెప్పి జిల్లా పోలీస్ యంత్రాంగం నన్ను రిక్వెస్ట్ చేసినారు. తెలంగాణలో ఏమన్నా అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తుందా? బీఆర్ఎస్ పార్టీ ఏ కార్యం పెట్టినా రూల్స్ పేరు చెప్పి ఎందుకు అడ్డుకుంటారు? ఎవరెన్ని అడ్డంకులు పెట్టినా రేపటి దీక్ష బరాబర్ చేసి తీరుతామని తెగేసి చెప్తుండు జగదీష్ సారు. మరి చూడాలి ఈ సభ జరగకుండా చేయాలని కాంగ్రెస్ సర్కార్ ఇంకెన్ని కుట్రలకు తెరలేపుతుందో. ఇగో ఇవాళ ఇలాంటి సాఫ్సీద ముచ్చట్లు ఎట్లున్నాయి? మస్తుగున్నాయిలే. మలసినప్పుడు ఇసాన్ని ముచ్చట్లే పట్టుకొని వస్తుంది మీరేక. అంతవరకు మీరు చూస్తూనే ఉండరు మీ మిర్రర్ టీవీ శనార్థి.